గగన్ ఒక చిన్న మామూలు గ్రామంలో నివసించేవాడు. తాను కష్టపడి నిజాయితీగా పనిచేసేవాడు. కాని ఇంతవరకు జీవితంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. గగన్ ఇంకా చిత్ర ఒకరినొకరు నిజాయితీగా ప్రేమించుకున్నారు. గగన్ ఊర్లో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. తను తన మొబైల్లో ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. అంతలో అక్కడికి చిత్ర వచ్చింది. అరే చిత్ర, నువ్వా? నీ మొహంలో ఎంత దిగులు ఎందుకు కనిపిస్తుంది చిత్ర? మీ అమ్మా నాన్న మా ఇంటికి నాతో సంబంధం మాట్లాడ్డానికి వచ్చారు. ఆ సమయంలో అయితే మా నాన్నగారు కాదని అనలేదు. కాని ఇప్పుడు నాకనిపిస్తోంది ఆయన మనిద్దరికీ పెళ్లి చెయ్యరు అని. కానీ ఎందుకలా? నీకు తెలుసు కదా, మా నాన్నగారు నన్ను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారంటే వాళ్ల దగ్గర బోలెడంత డబ్బులుండాలి. వాళ్లకేదైనా పెద్ద వ్యాపారం ఉండాలి. మా నాన్నగారు నా పెళ్లిని నీతో కాకుండా ఇంకెవరితోనన్నా చేయడానికి ముందు నువ్వు చాలా త్వరగా నీ జీవితంలో ఏదైనా సాధించాలి. ఆ మాట చెప్పి చిత్ర అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. గగన్ దీర్ఘాలోచనలు పడతాడు. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. గగన్ జీవితంలో ఏదైనా సాధించడానికి అటూ ఇటూ ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత చిత్ర ఏడుస్తూ గగన్ దగ్గరికి వస్తుంది. చిత్ర ఏడుస్తూ ఉండటం చూసి గగన్ ఇలా అంటాడు. ఏమైంది చిత్ర? నువ్వెందుకేడుస్తున్నావు? చిత్ర ఏడుస్తూ ఇలా అంటుంది. నిన్న నాన్నగారు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్లారు. కానీ ఎందుకు? నాన్న కోరుకుంటున్నారు నా వివాహం సర్పంచ్ గారి అబ్బాయితో జరగాలి అని. కానీ నీకు నాతో సంబంధం కుదిరింది కదా, మరి మీ నాన్నగారు నీ పెళ్లిని సర్పంచ్ గారి కొడుకుతో చేయడానికి ఎలా అడగగలరు? నేను మా నాన్నతో చెప్పాను, కానీ నాన్న నాతో చెప్పేశారు. గగన్ మరికొద్ది రోజుల్లో ఏమీ చెయ్యలేకపోతే నా పెళ్లి నీతో కాకుండా సర్పంచ్ గారి కొడుకుతోనే చేయిస్తాను అంటున్నారు. గగన్, త్వరగా ఏదో ఒకటి చేసి చూపించు, లేకపోతే నాకు ఇంకెక్కడైనా పెళ్లి చేసేస్తారు. చిత్ర, నేను సర్పంచ్ గారి కొడుకులాగా ధనవంతుణ్ణి కాదని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా ఏదైనా ఎలా సాధిస్తాను? ఏదో ఒకటి చెయ్యి, ఆలోచించు. ఏం ఆలోచించినా దాంతో నువ్వు చాలా త్వరగా విజయాన్ని సాధించాలి. గగన్ దీర్ఘాలోచనలో పడిపోతాడు. ఉన్నట్టుండి తన కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. ఐడియా! ఏం ఐడియా? నేను చూశాను, పట్నంలో వాళ్ళు పానీపూరి చాలా విచిత్రంగా తయారు చేస్తారు. నేను కూడా పట్నం వాళ్ళలాగా పానీపూరి తయారు చేసి ఊళ్ళో అమ్మితే తక్కువ సమయంలో నేను బోల్డ్ అంత డబ్బు సంపాదించొచ్చు. నీ ఐడియా బాగానే ఉంది. మరి ఆలస్యం చెయ్యకు, వెంటనే మొదలుపెట్టు. ఆ మాట చెప్పి చిత్ర అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత గగన్ పానీపూరి బండిని పెడతాడు. వ్యాపారాన్ని మొదలు పెడతాడు. కాని వచ్చిన కస్టమర్లందరూ ఆ పానీపూరి తిని ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతారు. గగన్ నిరాశ చెందుతాడు. ఒకరోజు గగన్ బండి దగ్గర నిరాశతో ఉంటాడు. అంతలో చిత్ర అక్కడికి వస్తుంది. నాన్నగారంటూ ఉన్నారు, నీ పానీపూరి ఎవరికీ నచ్చడం లేదంట. నాకసలు అర్థం కావడం లేదు. పానీపూరి ఎంతో చక్కగా తయారు చేస్తున్నాను, అయినా ఎవరికి ఎందుకు నచ్చడం లేదు? అయితే నువ్వు నీళ్లు మార్చు, మసాలా మార్చు, ప్రయత్నం చెయ్యి. చిత్ర ఇచ్చిన ఆలోచన తరువాత గగన్ పానీ మారుస్తాడు, మసాలా మారుస్తాడు. కాని పానీపూరి అయినా నడవలేదు. మొత్తానికి తను తన పానీపూరిని చిత్రాకి తినిపిస్తాడు. గగన్, నీ పానీపూరిలో అసలు రుచే లేదు. నీకు ఈ పనిలో విజయం లభించదని నాకు అనిపిస్తోంది. నువ్వింకేదైనా వ్యాపారం మొదలుపెట్టు. అది విన్నాక గగన్కి కోపం వస్తుంది. లేదు, నేను ఈ వ్యాపారంలోనే ముందుకు వెళ్లి చూపిస్తాను. నేను పానీపూరి వ్యాపారాన్ని వదిలిపెట్టను. నేను దీనికే కట్టుబడి ఉంటాను. ఆ రోజు నుంచి గగన్ పానీపూరి తయారు చేయడానికి కొత్త కొత్త పద్ధతులను తరచూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒకరోజు గగన్ అడవిలో కూర్చుని ఉంటాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసులో ఒక్కటే చింత ఉంది. తను త్వరగా ఏదో ఒకటి చెయ్యకపోతే చిత్ర శాశ్వతంగా తనకి దూరమైపోతుంది. అప్పుడే ఒక సాధువు వచ్చి గగన్ దగ్గర కూర్చుంటారు. ఏమైంది బాబు, నువ్వు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? గగన్ ఆ సాధువు వైపు చూస్తాడు. తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. నువ్వు పురుషుడివి. పురుషుడి కళ్ళల్లో కన్నీళ్లు అస్సలు బాగోవు. చెప్పు, నువ్వెందుకేడుస్తున్నావు? గగన్ జరిగిన విషయమంతా సాధువుకు పూర్తిగా వివరిస్తాడు. నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యకపోతే చిత్ర వాళ్ళ నాన్న చిత్రకి ఇంకెవరితోనైనా పెళ్లి చేస్తారు. ఆ మాట విని ఆ సాధువు రహస్యమయంగా చిరునవ్వును చిందిస్తాడు. కష్టపడిన తరువాత కూడా పని జరగకపోతే ఒక్కటే అర్థం చేసుకోవాలి, దారి ఇంకా పూర్తిగా నిర్ణయింపబడలేదని.
నాకేమీ అర్థం కాలేదు. మనకి సులభంగా విజయం లభించకపోతే మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు నీకు చాలా పెద్ద విజయాన్ని ఇవ్వబోతున్నాడని. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడి నుంచి తిన్నగా అడవి వైపు వెళ్ళు. అక్కడ నీకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు మారిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, ఆ గుహ లోపల నువ్వు ఏదైతే చూస్తావో ఆ రహస్యం గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ఆ మాట చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాధువు చెప్పిన ఆ మాటలు గగన్కి చాలా లోతుగా అనిపిస్తాయి. అతను వెంటనే లేచి అడవి వైపు వెళ్తాడు. చాలా దూరం వెళ్ళిన తరువాత గగన్కి అడవిలో ఒక గుహ కనిపిస్తుంది. బహుశా ఇదేననుకుంటా ఆ గుహ. సాధువు చెప్పింది ఈ గుహ గురించే అనుకుంటా. ఇప్పుడు చూస్తాను అసలు ఈ గుహలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. ఆ మాట చెప్పి గగన్ ఆ గుహ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఉన్నట్టుండి బోలెడంత వెలుగొస్తుంది. మరుక్షణమే గగన్కి గుహ లోపల మరొక తలుపు కనిపిస్తుంది. ఎప్పుడైతే గగన్ ఆ తలుపుని దాటి వెళ్తాడో అప్పుడు తను ఒక అద్భుతమైన అడవిలోకి చేరుకుంటాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి గగన్ పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతాడు. తన కళ్ల ముందు రంగురంగుల అందమైన ప్రపంచం ఉంటుంది. అన్ని వైపులా గుండ్రంగా పానీపూరి లాంటి ఇల్లులు కనిపిస్తాయి. ఆ ఇంటి గోడలు బంగారు, ఎరుపు ఇంకా పచ్చ రంగుల్లో ఉంటాయి. పానీపూరి మీద ఉండే మసాలాలాగా అనిపిస్తుంది. రోడ్లకు బదులుగా సన్నసన్నని దారులు ఉంటాయి. వాటి మధ్యలో మసాలాలతో నిండిన చెరువులు కూడా ఉంటాయి. ఆ చెరువుల్లో నుంచి బుడగలు వస్తూ ఉంటాయి. అక్కడి మనుషులు కూడా విచిత్రంగా ఉంటారు. కాస్త గుండ్రంగా, వాళ్ల మొహాలు కూడా పానీపూరిలాగా ఉంటాయి. ఒకరి మొహం మీద కొత్తిమీర లాంటి పచ్చదనముంటే మరొకరి మొహంలో చింతపండు లాంటి పులుపు కనిపిస్తుంది. ఇదేంటి, వీళ్ళు మామూలు మనుషుల్లా అనిపించట్లేదే. వీళ్ళందరి మొహాలు పానీపూరిలా అనిపిస్తున్నాయి. ఇదెలా సాధ్యమవుతుంది? గగన్ ఎంతో ఆశ్చర్యంగా ముందుకు సాగుతాడు. మొత్తం గ్రామమంతటినీ దీర్ఘంగా చూస్తాడు. తనని చూస్తే ఎలా అనిపిస్తుందంటే అక్కడి ప్రతి వస్తువు పానీపూరితో ముడిపడి ఉన్నట్టు. అప్పుడే ఒక అమ్మాయి ముందుకు వస్తుంది. తను పూర్తిగా పానీపూరితో తయారైనట్టుంటుంది. నువ్వు మనిషివి కదా, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? గగన్ తనని దీర్ఘంగా చూస్తాడు. ఆ తర్వాత జరిగిన కథంతా, తన జీవితానికి సంబంధించిన ఘటనలని తనకి వివరిస్తాడు. అర్థమయ్యింది. అయితే నిన్ను సాధువుగారు పంపించారన్నమాట. నువ్వు మాటివ్వగలవా ఈ ప్రపంచం గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పవు అని? ఎందుకంటే ఇది పానీపూరి ప్రపంచం. గగన్ తనకి మాట ఇస్తాడు. నేను నీకు పానీపూరి తయారు చేయటం నేర్పిస్తాను, కానీ 2 షరతుల మీద. మొదటిది, నువ్వు పేదవాళ్లకు ఉచితంగా పానీపూరి తినిపించాలి. రెండవది, మా ప్రపంచం గురించిన రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు. గగన్ 2 షరతులకు అంగీకరిస్తాడు. పానీపూరి అమ్మాయి గగన్కి ఒక కొత్త రెసిపీతో పానీపూరి తయారు చేయటం నేర్పిస్తుంది. ఆ పానీ మామూలు పానీలాగా ఉండదు. అందులో చాలా మసాలాల కలయికుంటుంది. ఎక్కువ పులుపు కాదు, ఎక్కువ కారము కాదు, ఎక్కువ తియ్యగానూ ఉండదు. గగన్ చాలా రోజుల వరకు అక్కడే ఉంటాడు. తను పానీపూరి తయారు చేయడానికి ప్రతి చిన్న రహస్యాన్ని నేర్చుకుంటాడు. మొత్తానికి గగన్ పానీపూరి తయారు చేసి పానీపూరి అమ్మాయికి తినిపిస్తాడు. ఈ పానీపూరి అచ్చం మా ప్రపంచంలో చేసినట్టుగానే ఉంది. నువ్వు దీన్ని నీ ప్రపంచంలో తినిపిస్తే అందరూ పానీపూరితో పాటు తమ వేళ్లను కూడా నాకుతారు. అది విన్న తర్వాత గగన్ నవ్వుతాడు. కొంతసేపటి తర్వాత గగన్ మళ్లీ గుహలో నుంచి బయటకొస్తాడు. గుహ శాశ్వతంగా మూసుకుపోతుంది. ఇప్పుడు గగన్ పూర్తిగా మారిపోయాడు. గగన్ మళ్లీ పానీపూరి బండిని పెడతాడు. కానీ ఇప్పుడు ఎవరైతే పానీపూరి తింటారో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అందరూ అంటారు, భలే, ఇటువంటి రుచి ఇంతకు ముందెప్పుడూ లేదు. గగన్ పేదవాళ్లకు పానీపూరి ఉచితంగా తినిపిస్తాడు. నెమ్మది నెమ్మదిగా తన పేరు దూరదూరాల వరకు ప్రసిద్ధి చెందుతుంది. గగన్ విజయం సాధిస్తాడు. అలా ఒకరోజు గగన్కి చిత్రకి పెళ్లి జరుగుతుంది. గగన్ ఎప్పటికీ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాడు. తనసలు పానీపూరి తయారు చేయడం ఎక్కడ నేర్చుకున్నాడు అని.